సువార్త 25వ అధ్యాయము. అందరూ కూడా మరి వరుస క్రమంలో మనం చదువుతున్న లేఖనం గురించి ధ్యానం చేద్దాం. ఈరోజు నేను ఆశపడుతూ ఉన్నాను. మరి 25వ అధ్యాయము ఒక్కసారి బైబిల్ తెరిచి మొదటి 6 వచనం మనం చూద్దామండి. 5-6 వచనం చూద్దాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండ్రి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. దేవునికి స్తోత్రం. మరి చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, దేవదిగో నాయన, మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేది నీ స్వరం వినుట. నీ స్వరములో ఆనందం ఉంది, నీ ఆత్మలో సంతోషం ఉంది ప్రభువా. దేవా, నీ వాక్యముతో మేము ముందుకు సాగిపోతుండగా నీ కృపా కనికరము తోడుగుంచి నడిపించండి. వాక్యము లేకుండా మాకు ఎత్తబట్టలేదు, వాక్యము లేకుండా మాకు నాయన సరైన సమాధానము లేదు ప్రభువా. దేవాదిగో నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నీ ప్రభావంతో మమ్మల్ని నింపి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ఆ ఫ్యాన్ కట్టే. మరి మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామన్న సంగతి మనం గుర్తించి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రాముఖ్యమైన సమయం అనగా ఏంటి? ఆయన వాక్యాన్ని ధ్యానించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రెండో రాకడ గురించి ఎదురు చూస్తున్న మనల్ని దేవుడు తన కృప ద్వారా ఆయన రక్షించి, హల్లెలూయా, అవును కదండి, ఆయన కృపేనా మనల్ని రక్షించింది. హల్లెలూయా. ఆ కృప లేకపోతే మనం రక్షించబడమని చాలాసార్లు మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. కృప చేతనే మనం రక్షించబడ్డామని పౌలు చెప్పాడు. మన బలము చేత కాదు, మన శక్తి చేత కాదు, ఆయన కృప చేతనే మనము రక్షించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆయన కృప కావాలని ఆశపడుతూ ఉన్నారు? ప్రభా, నీ కృప నాకు దూరం చేయొద్దని మనం ఏం చేయాలి? ప్రతిదినము ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయము దేన్ని సూచిస్తుందంటే 10 మంది కన్యకులు, ఆ కన్యకులున్న 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. కానీ ఈ 10 మంది కూడా ఆ పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 5 మాత్రము వారి దివిటీల్ని చక్కబరుచుకున్నారు. 5 వారి దివిటీల్ని చక్కబరుచుకోలేదు. 5 దగ్గర నూనె ఉన్నది, 5 దగ్గర నూనె లేదు. దేవుని నామానికి భయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాకడలో మనం చూసాం. మొదటి రాకడలో యోహాను పంపబడి ఉన్నాడు. యోహాను చేత ఒక కేక వేయబడింది. ఆ కేక ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. అందరూ కూడా యోహాను సువార్త తీయండి. చదవండి అమ్మా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందట వాడైన నేను ఎవరిని గురించి చెప్పుతునో ఆయనే ఈయన. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? యోహాను పక్కనే నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. యోహాను పక్కనే నిలబడినప్పుడు యోహాను అన్నాడు, యోహాను చూసి యేసు తన యొద్దకు రాగా చూచి, వాక్యం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు వాక్యమైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద నడుచుకుంటూ ఆ యొక్క నీతిని జరిగించడానికి, వాక్యాన్ని నెరవేర్చడానికి, దేవునికి స్తోత్రం, ఎక్కడికి వచ్చిన్నాడు? యోహాను యొద్దకు వచ్చిన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను ఏమై ఉన్నాడు? యోహాను ఏమై ఉన్నాడండి? వాక్యమై ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యము దగ్గరికి వచ్చింది. వాక్యమై అయిన యోహాను దగ్గరికి వాక్యము నడిచి వచ్చింది. వాక్యము అంటే పుస్తకము కాదండి.
వాక్యం అంటే బుక్ కాదండి, వాక్యం అంటే జీవము. అది దేవుని నోట నుండి వచ్చిన జీవము. పలుకుబడిన మాటే దేవుని మూల విత్తనము. ఆ వాక్యమే అనాదిలో ఈ భూమిని కలుగు చేసింది. ఆ వాక్యమే సూర్య చంద్రులను కలుగు చేసింది. ఆ వాక్యమే సమస్తాన్ని కలుగు చేసింది. ఆ వాక్యమే నిన్ను నన్ను కలుగు చేసింది. ఆ వాక్యమే నిన్ను నన్ను ఆ రాజ్యంను తీసుకువెళ్తుంది. వాక్యము లేకుండా మనం సంపూర్తి కాలేము. వాక్యము దగ్గరికే మనం రావాలి. వాక్యమైన యేసుక్రీస్తు వాక్యాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. కానీ ఈరోజు మనం ఏమై ఉన్నాం? మన సొంత చిత్తాలు, మన సొంత కార్యాలు చేసుకుంటూ దేవుని చిత్తాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చింది? మన యొద్దకు వచ్చింది. అయ్యా, ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన చిత్తం ఏంటో మనం కనిపెట్టాలి. ఆయన చిత్తం కొరకు పరిగెడాలి. ఆయన చిత్తం కొరకు ప్రయాసపడాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటని మనం ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యమైన యేసుక్రీస్తు వాక్యం దగ్గరికి వచ్చి నీటిలో దిగినప్పుడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. చెప్పాను కదా మీతో, ఆయన ఎవరో కాదు, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని. మన పాపములన్నీ కూడా ఆయన సాక్రిఫై చేసేసాడు. ఆయన సమాధానం పరిచేశాడు. పాతని మొదలు ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఆ గొర్రె పిల్ల రక్తం కింద, ఆ మేకల రక్తం కింద, ఆ కోడెల రక్తం కింద వారు కప్పబడి ఉన్నారు. కానీ నీవు నేనైతే వాటి రక్తం కింద ఉంటే అది ఆయనకి తృప్తి చెందట్లేదు. కనుక మన పాపములు పూర్తిగా తుడిచిపెట్టుటకు మనిషి కుమారుడుగా ఆ వాక్యము దిగొచ్చి, మనిషి కుమారుడుగా ఆ వాక్యము దిగొచ్చి కలువరి సిలువను ఎక్కింది. హల్లెలూయా. ఆ కలువరి సిలువలో ఆయన కాచిన ప్రతి ఒక్క రక్తపు బొట్టు నీవి నా పాపములు పూర్తిగా కడిగేసింది. ఇంకేమైనా దాగున్నాయా? ఏమన్నా దాగున్నాయా? దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. నాకంటే శక్తిమంతుడు. మొదటి రాకడలో వచ్చిన ఆ యొక్క యోహాను ఏమన్నాడు? నాకంటే అతడు శక్తిమంతుడు. యోహాను ఏ అద్భుతం చేయకపోయినా అతడు పంపబడిన మాట ప్రకారం, ఎందుకంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో, ఇదిగో నాకు ముందుగా ఒక దూతను మీ వద్దకు. అంతమందికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యోహాను యొక్క కేక ఏంటి? ఇతడు లోక పాపలు మోసుకున్న దేవుని. ఆయన ఎవరు కదా? ఆయనే. ఆయనే. నేను చెప్పిన వ్యక్తి ఆయనే అని పరిచయం చేస్తున్నాడు. అది మొదటి రాకడలో అయిపోయిన కార్యం. అయితే రెండో రాకడలో మనకు ఒక వ్యక్తి కావాలి. రెండో రాకడ గురించి పరిచయం చేయడానికి మనకు ఒక వ్యక్తి కావాలి. అతడు ఏమై ఉండాలంటే, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దాచబడిన మర్మములన్నీ కూడా సమాప్తము చేయబడిన వ్యక్తి అయి ఉండాలి. అతడు ఏమై ఉండాలో తెలుసా? దేవుని యొక్క పిలుపు మేరకు వచ్చిన వ్యక్తి అయి ఉండాలి. అతడు ఏమై ఉండాలో తెలుసా? అతడు తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తి అయి ఉండకూడదు. అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముద్రలు అనే ఒక వర్తమానంలో మన అందరికీ తెలుసు 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథం. హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. ఈ 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథంలో యోహాను గురించి ఒక మాట ఉంది. నేను చదవాలని ఆశపడుతున్నాను. చదవమంటారా? ఎంతమంది విందాం? ఆమేన్. వీలైతే 7 ముద్రల ప్రత్యక్ష గ్రంథాన్ని ఎవరైనా లేకపోతే నాకు సంప్రదించండి. నేను నా దగ్గర ఉన్నదాన్ని మీకు అందజేస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా బైబిల్ కొన్ని లేఖనాల మధ్యలో కొన్ని విషయాలు ఆగిపోయాయి. కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. కానీ ఈ యొక్క ముద్రల పుస్తకం వచ్చి ఏం చేసింది? ప్రతిదాన్ని, సర్ప సంతానం ఎక్కడి నుంచి వచ్చిందో ప్రతిదాన్ని. హల్లెలూయా. ఆ నిమ్రోద్ అన్న వాడెవరో, ఆ సెమిరమిసెస్ ఎవరో, ఆ తమ్మూజ్ అనే వాడెవడో, ప్రతిదాన్ని మర్మయుక్తంగా దాచబడిన ప్రతిదాన్ని కూడా బోధించింది ఈ ముద్రల పుస్తకం.
ఈ ముద్రలు ఒకప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో. మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ 5వ అధ్యాయంలో ఏముంటుందంటే, అది లోపల బయట రాత కలిగి సీల్ చేయబడింది గ్రంథముగా ఉంది ఇది. అవునా? దీన్ని విప్పడానికి ఎవరికి యోగ్యత అక్కడ లేదు. అందుకే యోహాను చూసి ఏమంటున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. విప్పడానికి ఎవరు లేరా అని ఏడుస్తుంటే పెద్దల్లో ఒకడు వచ్చి అన్నాడంట. పెద్దల్లో ఒకడు, దేవుడు కాదు, అక్కడ ఉన్న పెద్దల్లో ఒకడు, 24 పెద్దల్లో ఒకడు వచ్చి, ఏడకుము, ఇదిగో దావీదుకు చిగురైన వాడు. దావీదు చిగురు ఎవరు? ఎవరండి దావీదు చిగురు ఎవరు? ఆయనే అల్ఫా, ఆయనే ఓమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపడివాడు. ఆయన తప్ప మరొక దేవుడు మనకి లేడు. దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినదని నాతో చెప్పిన. దేవునికి స్తోత్రం. యోహాను ఆ విషయం వినగానే ఇంకా ఆ ముద్రలు ఏంటి విప్పడానికి ఒకడు యోగ్యత కలిగి ఉన్నాడా? ఎవరు అతను? ఆ యోధా గోత్రపు సింహం ఎవరు అని అతడు ఆ సింహాసనం వైపు ఇప్పుడు తిరిగి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూసేటప్పటికి సింహాసనం మీద ఎవరున్నారండి? సింహాసనం మీద ఎవరున్నారంట? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. మామూలు గొర్రెపిల్ల కాదు. ఏం గొర్రెపిల్ల అండి? ఎంతమంది కాదు? నార్మల్ గొర్రెపిల్ల కాదండి. ఆయన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, రక్తము కారుచున్న గొర్రెపిల్ల. ఎందుకంటే ఈ ముద్రలో విప్పడానికి ఆయన రక్తం కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ముద్ర, సీల్ వేయబడింది. ఈ సీల్ వేయబడిన యొక్క సీల్ అంటే ఏంటి? ఇంకెవరు దీన్ని ఓపెన్, ఎందుకు 2000 సంవత్సరాల క్రితం దీన్ని ఓపెన్ చేయలేదు అని అంటే, ఇది అప్పుడు ఓపెన్ చేయబడి ఉంటే ఈ రోజున మన చేతులు ఇది ఉండదండి. శత్రువు దీనికి అనుసంధానంగా వేరొక గ్రంథాన్ని కూడా రాసేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు బైబిల్కి ప్రతిగా వేరొక బైబిల్ వచ్చింది. తెలుసా? తెలీదా? త్వరలో బైబిల్కి ప్రతిగా ఇంకో బైబిల్ కూడా రాబోతుంది. తెలుసా అండి? పోపులు తలుచుకుంటే ఎంత అండి? వాళ్ళు ఏదైనా చేయగలరు. అయితే దేవుడు ఏదైతే మన కొరకు ఇచ్చి ఉన్నాడో దాన్ని మనం గట్టిగా పట్టుకుని ఉంటాం. మనకి ఎంతో మేలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కేథలిక్ వాళ్ళు బైబిల్ ఏంటనుకున్నాం? మనకు 66 పుస్తకాలు అయితే వాళ్ళకి ఇంకా 20 పుస్తకాలు ఎక్స్ట్రా ఉంటాయి. అమ్మా, బైబిల్ ఒకటే అనుకుంటాం. బైబిల్ అనుసంధంగా కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయని బైబిల్ చెప్తుంది. యాషారు గ్రంథం ఉంది, యాయిరు గ్రంథం ఉంది. తెలుసండి? తెలుసా? బైబిల్కి అనుసంధానంగా గ్రంథాలు ఉన్నాయి. కానీ ప్రామాణికంగా మన కొరకు పరిశుద్ధాత్మ ముద్రించిన గ్రంథం అంటూ ఉంటే అది బైబిల్ గ్రంథం. బైబిల్లో మాట ఉంటుంది, యేసుప్రభు అంటాడు కూడా, రాజుల గ్రంథంలో ఆ విషయాలు రాయబడ్డాయి అంటాడు. రాజుల గ్రంథం అదొక గ్రంథం. కానీ బైబిల్లో కూడా రాజుల గ్రంథం ఉంది. మనకి ఎంతవరకు దేవుడు ఆ వాక్యాన్ని ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు. అంతమందికి అర్థమవుతుంది. దానికి మించి మనం ఏదైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేసామా? ఆ ప్రయత్నం ఏంటో తెలుసా? ఆ ప్రయత్నం ఏంటి? ఏదేను తోటలో అవ్వ చేసిన ప్రయత్నమే నువ్వు చేస్తున్న ప్రయత్నం. దీనికి మించి నువ్వు ఇంకోటి తెలుసుకోవాలని ప్రయత్నం చేసావా? అవ్వ భూమి మీదకి మరణాన్ని తీసుకొచ్చినట్లుగా నీవే నీకు యొక్క పతనానికి కారణమైపోతావు. కాబట్టి ఎక్కువగా తెలుసుకోవాలని ఆరాటపడద్దు. తెలిసిన దాని ప్రకారంగా జీవించడానికి ఆరాటపడండి. నా మాటలు ఎంతమందికి అర్థమైందా? అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయాసపడ్డాం అనుకోండి, ఎక్కువగా తెలుసుకోవాలని ఇంకా లోతుగా తెలుసుకుని ఏం చేస్తావు? ఉన్న పై మాటలు నువ్వు ఆచరించలేకపోతే, లోతుకు పట్టిన క్రతే మనం కూడా. లోతు కాదు మనకు కావాల్సింది, లైఫ్ కావాలి, జీవించడం కావాలి. యోహాను అన్ని చూసేశాడు. అయితే దేవుడు ఏమన్నాడు? రాయికు
ముద్రేసి అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు గద్దించాడు, రాయికో, రాయవద్దు, నీకు అది హక్కు లేదు. దానికి ఒక సమయం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ సమయంలో ఎవరు వచ్చి దాన్ని విప్పాలో ఆయనకి బాగా ముందు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు మనం రెండవ రాకడ సమయంలో ఉన్నామని ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు? ఇక 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథంలో మొదటి ముద్ర పారాగ్రాఫ్లోంచి మొదటి ముద్ర 171 పారాగ్రాఫ్లో మాట ఉంది, నేను చదువుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 171 గమనించండి. అయితే ఇప్పుడు గొర్రెపిల్ల యోహానుకు గుర్తుల ద్వారా చూపించుచు, ఏ యోహానికి? ప్రకటన గ్రంథం రాస్తున్న యోహానికి గుర్తుల ద్వారా చూపించుచు, సంఘము తెలుసుకున్నట్లు సంఘములకు ఏ విధమైన వాక్యము రాయవలని అతనికి చూపించుచుండెనో ఇప్పుడు అదేమిటని చెప్పవద్దు. యోహాను 7వ ముద్ర కింద ఏమున్నదని అదేమిటనేది చెప్పవద్దని చెప్పాడు. యోహాను 7వ ముద్రను చూచాడా అమ్మా? తల్లిలారా, వాక్యం అర్థమవుతుందా? మరి ఎందుకు అలా డల్గా ఉన్నారు? నాకే కొంచెం ఇంకా డల్గా ఉన్నది అనుకుంటే మీరు నన్ను ఇంకా లేపుతారు అనుకుంటే మీరే ఇంకా పడుకోండి అంటున్నారు. నన్ను పడుకోబెట్టేలా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నన్ను మీ ఆమెల్లో నన్ను వాక్యం చెప్పనిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుతుంది నవల పుస్తకం కాదండి. మనం చదువుతుంది నవల పుస్తకం కాదు. ఆయన కుడి చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? విప్పబడిన చిన్న పుస్తకమేనా? ఇది చిన్న పుస్తకమేనండి. బైబిలే పెద్ద పుస్తకం, ఇది చిన్న పుస్తకం. ఇది దేవుని చేతిలో ఉన్న పుస్తకం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, యోహాను 7వ ముద్ర కింద ఏమున్నదని అదేమిటని చెప్పవద్దు, నీవు క్రిందకు వెళ్ళి దాన్ని చెప్పవద్దు. యోహానుకు తెలిసినా కూడా యోహాను ఏం చేశాడు? చెప్పాడా? తన సంఘానికి బోధించాడా? అమ్మ చెప్పండి. యోహానుకు తెలుసు, తెలీదా? ఏమండి పెద్దన్న గారు, యోహానుకు తెలుసా? పరలోక రాజ్యం వెళ్ళి చూసొచ్చాడా? 7వ ముద్రను చూసాడా? ఎప్పుడు ఈ యొక్క రాకడ, ఈ యొక్క ఏం జరుగుతుందో అన్నీ కూడా తెలుసా? అన్నీ తెలుసు. కానీ వచ్చి భూమి మీద ఆయన ఏం చెప్పమన్నాడో అదే బోధించాడు. కానీ తెలిసింది కదా అని చెప్పి యోహాను రాసేలేదు, సంఘానికి కూడా చెప్పలేదు. కానీ ఈరోజు రాయలేనిది చెప్పలేనిది కూడా చెప్పే వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు రాయలేనిది ప్రవక్త ద్వారా చెప్పలేనిది కూడా చెప్పే వ్యక్తులు వచ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. నీకు చెప్పే మాట బైబిల్లోనా రాయబడాలా, లేదంటే వాక్యములోనా, లేదంటే నాకు వచ్చేసిన ప్రత్యక్షత అంటే నువ్వెవరో? నాకు తెలిసి ఆ ఏదెన్ను తోటలో పడిపోయిన ఆ అవ్వకి ఏదైతే ఆత్మ పట్టుకుందో నీకు కూడా అదే ఆత్మ, అదే సేమ్ ఆత్మ పట్టుకుని ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యోహానుకు సమస్తం తెలుసు. తెలుసు అంటారా, తెలీదు అంటారా? అన్ని చూపించాడా? అమ్మని చెప్పండి. అన్నీ చూపించాడా? పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి అన్నీ చూపించాడా? అన్నీ చూశాడు. కానీ కిందకు వచ్చి ఎఫెసు సంఘానికి ఒక కాపరగా కూడా ఉన్నాడు. అతడు ఉన్నాడా లేదా? ఎఫెసు సంఘానికి పౌలు వెళ్ళిపోయిన తర్వాత కాపరగా ఉన్నాడు. కానీ ఏనాడు కూడా ఆ విషయాలు అన్నాడు కూడా సంఘంలో నేను చూసేశాను, ఆ పరలోక రాజ్యం చూసేశాను, అందులో ఇవి ఉన్నాయని చెప్పలేదు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో వాటిని మాత్రమే బోధించాడు. ఆ 7 ముద్రల గురించి అతడు నోరు విప్పలేదు. అర్థమైందన్నమాట. అర్థమైందా అమ్మా? ఎందుకంటే ఆ 7 ముద్రల గురించి తెలుసుకునే సంగతులు అప్పుడు ప్రజలకు లేదు. వారు ఏమి చూడాలంటే లోక పాపం మోసుకుని దేవుని గొర్రె పిల్ల వైపు వారు తిరగాలి. మరి ఇప్పుడు నువ్వెవరి వైపు తిరగాలి? లోక పాపం మోసుకుని దేవుని గొర్రె పిల్ల కాదు అయినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? పెండ్లి కుమారుడుగా ఎదుర్కొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. లోక పాపం మోసుకుని దేవుని గొర్రె పిల్లను మనం అంగీకరించాం. ఇప్పుడు మనం అంగీకరించవలసిన వ్యక్తి ఎవరు? ఆయనే పెండ్లి కుమారుడుగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు క్రిందకు వెళ్ళి దాన్ని చెప్పవద్దని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు యోహాను ఏం చేశాడు? చెప్పాడు, చెప్పలేదా? చెప్పలే. అనగా దాన్ని గనుక నేను యోహానుకు చెప్పిన ఎడల యుగయుములుగా
ఉన్న సమస్త ప్రణాళిక ముక్కలైపోద్దంట. ఏంటి ఒకవేళ యోహానుగానే అవి చెప్తే ఏంటంట, అప్పుడు నువ్వు నేను వధువుగా ఉండం. ఎక్కడ ఉంటాం? సాతానుతో చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకుని ఆడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడం. ఆ బోట్లు ఎక్కుతున్నారు కదా కుర్రోళ్ళు, అవునా కదా చెప్పాను? బోట్లు ఎక్కుతున్నారా? ఏం బోట్లు? ఫ్లెక్స్ బోర్డులు ఎక్కుతున్నారు కదండి. ఇప్పుడు యవ్వనస్తులు అందరూ ఏం చేస్తున్నారు? ఫ్లెక్స్ బోర్డులు ఎక్కుతున్నారు. అలా మనం కూడా ఫ్లెక్స్ బోర్డులు ఎక్కి హ్యాపీ బర్త్డే తెలీదు, వి విష్ కూడా తెలీదు, మన పరిస్థితి అలా అయిపోను. కానీ దేవుని ఉచితమైన కృప ఏంటో తెలుసా? యోహాను ఆ దినాన్ని బోధించుకుండటం వల్ల, అతడు ఆ రోజున బోధించకపోవడం వల్లే ప్రణాళిక ముక్కలవలే. సమస్త ప్రణాళిక ఆయన బోధిస్తే ముక్కలగును, కానీ అది రహస్యంగా ఉంది అని చెప్పిను. చూసారా, ఆయన కోరుచున్నాడు ఆయన యొక్క రాకడను. ఇప్పుడు నేను ఎప్పుడో వచ్చేదనో మరి ఎవరికి అది తెలియదు. నిజమేనా? ఎవరికైనా తెలుసా అమ్మా? ఎవరికి తెలీదు. రాకడ అయిపోయిందని చెప్తున్నారు. ఏమండి? రాకడ అయిపోయింది, ఎత్తబాటే మిగిలిందని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళని దేవుని దీవించును గాక. వారు ఆ పరిస్థితులు సర్లే, వాళ్ళు ఎత్తబాటి కొరకే, మనము ఎత్తబాటి కొరకే చూస్తున్నాం. అసలు రెండవ రాకడ అంటేనే ఎత్తబాటు ఉందని ప్రవక్త చెప్పాడు. రెండో రాకడంటే ఎత్తబాటు. రెండో రాకడలో ఆయన ఎక్కడికి వస్తాడు? ఆయన రెండవ రాకడలో ఆయన పాదములు భూమిని తాకో. మరి ఇప్పుడు బలిష్ఠ దూతగా ఆయన భూమి మీదకి దిగొచ్చి ఒక పాదము, కుడి పాదము సముద్రం మీదను, ఎడం పాదము భూమి మీదను మోపి నిలిపి సింహము గర్జించినట్లుగా ఆర్భటించి గర్జిస్తూ ఉన్నాడు. కుడి పాదం సముద్రం మీద ఎందుకు మోపాడు? ఎందుకు మోపాడు అమ్మా? ఎందుకని? ఎందుకు? సముద్రంలో ఉన్న మృగం లివియతాన్ కాదు, లివియతాన్ గురించి చెప్తున్నారు కదా ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో స్టేటస్లో, అవునా కదా? లివియతాన్ సముద్రంలో ఉన్న మృగం మీద ఆయన కాలు వేశాడంటే ఆ శక్తి మీద కాలు వేశాడు. ఆయన పాదం కింద శక్తి అణిచివేయబడింది. అందుకే వధువుకు క్షేమంగా ఉన్నది. ఆయన పాదములు తీశాడా, మన పని అవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆ శక్తిని అణుచుతున్నాడు. భూమి తన మృగం మీద ఉన్న శక్తిని మీద ఆయన కాలు మోపాడు. కాలు మోపుటానికి అర్థము ఆ శక్తిని అణిచివేయట. దేవునికి స్తోత్రం. అందుకే సహోదరులారా, మీ పాదముల కింద శత్రువుని శీఘ్రముగా అనగదొక్కిడి. అవునా? మనం ఎన్ని జయిస్తున్నాం? ఏమి జయించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆయన యొక్క రాకడను ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చేదనో మరి ఎవరికి అది తెలియకూడదు. నేను వచ్చుచున్నాను అంతే అని ఆయన చెప్పాను. వచ్చుచున్నానని చెప్పాడు తప్ప ఎప్పుడు వస్తానో చెప్పలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అది అంతేనండి. అది ఎప్పుడైనా తెలుసుకున్నట్టుకు నా యొక్క పని కాదు అంటున్నాడు ఈ కాల ప్రవక్త. అమ్మా, ఎప్పుడు వస్తాడు, ఏ డేట్ని వస్తాడో, ఏ సంవత్సరంలో వస్తాడో తెలుసుకుంటాం మన పని. నువ్వు సిద్ధపాటు ఎలా ఉండాలి? నీ సిద్ధపాటు ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. అమ్మ వింటున్నారా? మీ సిద్ధపాటు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఏమో ఆయన రేపు వచ్చేమో అన్నట్టుగా ఉండాలి. నీ కుటుంబం కోసం నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇంకొక 100 సంవత్సరాలు నువ్వు బ్రతకాలని ఉద్దేశంతో నీ పిల్లల వరకు నువ్వు ఏదో సమకూర్చుకోవాలి. ప్రవక్త చెప్పాడండి అది. రేపు వచ్చేస్తున్నాడు కాబట్టి చర్చి కట్టమా అనేద్దామా? నువ్వేం చేయాలనుకున్నావు దేవుని కొరకు అది చేయాలన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ ఒక్కరోజు చర్చి కట్టి ఒక్కరోజు అందరూ ఆరాధన చేసి రేపు వెళ్ళిపోయినా చాలు. ఎందుకంటే ఆ దేవుని చిత్తములో అది ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండదును అని అంటున్నాడు ఈ కాల ప్రవక్త. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఉండాలా అమ్మ చెప్పండి. ఇప్పుడు యోహాను బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు అదేమిటని నేను చూడబోచున్నాను. దేవునికి స్తోత్రం. ఒక ఉరుము ఉరుమెను, అది దేవుని స్వరమని యోహానుకు తెలియను. మరి అప్పుడు సింహం వంటి జీవి వచ్చును. వచ్చి అదేమిటో చూడము. మరి యోహాను ఇప్పుడు తన యొక్క కలముతో అతను చూడబోచున్నది రాయుటకు వెళ్ళును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది సరిగ్గా ఏమిటని దాన్ని అతను చూడలేకపోయాను.
దాన్ని అతను గ్రహించలేకపోయాను. అయితే ఒక కాలంలో దేవుడు సంగమునకు దేన్నైతే పంపి ఉన్నాడో దాన్ని అతడు చూచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒక కాలంలో దేవుడు సంగమునకు దేన్నైతే పంపి ఉన్నాడో దాన్ని అతడు చూస్తున్నాడు. వింటున్నారా? మొదటి కాలంలో ఏమొచ్చిందో, రెండవ కాలంలో ఏమొచ్చిందో, మూడవ కాలంలో ఏమొచ్చిందో, అలాగా ఈ 7 యుగముల గుండా ఏ జీవులైతే వచ్చుచున్నాయో యోహాను చూచుచున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. అయితే అప్పుడు ఆయన దాన్ని తేటపరచలేదు. ఎందుకనగా కడపటి కాలం వరకు ఆయన దానిని రహస్యంగా ఉంచునై ఉన్నాడు. అమ్మా, యోహానికి పూర్తిగా అది బయలుపరచలేదు, కానీ కడపటి కాలం వరకు దాన్ని ఏం చేశాడంటే రహస్యంగా ఉంచాడంట. మరియు 7వ దూత యొక్క వర్తమానం అందించుచున్నప్పుడు ఈ సమస్త మర్మముల గురించి అతడు వాటిని బయలుపరుస్తాడు. చప్పట్లు కొడతారా ఇప్పుడు? హల్లెలూయా. దానిని యోహానుకు తేటపరచబడలేదు. అయితే యోహాను దాన్ని ఊరకే చూచెను. ఒక తెల్లని గుర్రం బయలువెళ్ళును, దానిపై ఒకడు సవారు చేచుడును, కావున దాని అతను రాసెను. చూడండి, అంతేగాని మిగతా ఆ జీవితం ఏంటో సీల్ చేయబడింది. అంతమంది తెల్లని గుర్రం మీద ఉన్నవాడు ఎలా ఉన్నాడో రాశాడు అంతే. అతని చేతిలో విల్లు ఉన్నది, బాణాలు లేవని రాశాడు అంతే. అంతేనా ప్రకటన గ్రంథంలో? కానీ అతని వెనకాదల వచ్చుచున్న ఆ సబ్జెక్ట్ ఏంటో యోహానికి బయలుపరచలేదు. ఎందుకంటే ఆ బయలుపాటు అనేది ఎవరికి ఇచ్చాడంట? ఈ యొక్క చివరి కాలపు ఏలియా విలియం బ్రాన్హమ్ ద్వారా అది ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం. నమ్మినా నమ్మకపోయినా 7వ దూత ద్వారా అది బయలుపరచబడాలి. హల్లెలూయా. కావున చూడండి, యోహాను తను చూడగలిగిన దాన్ని చూచి సంగమును దాన్ని రాయగోరును. మరియు అతను ఆ విధంగా చూసుకు వెళ్ళినప్పుడు అతడు చూచును, ఒక తెల్లని గుర్రం కనబడును, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండును, అతనికి ఒక కిరీటం ఇవ్వబడును, అతను జయించుటకు బయలువెళ్ళును. ఎక్కడుంది ఇది? మీరు చదవాలంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ విషయాలు కనబడతాయి. అయితే అదేమిటని కడవరి దినములో దాన్ని ఆయన బలిపరిచేదనని వాగ్దానం ఇచ్చును. అప్పుడు అది రాయబడింది, కానీ కడవరి దినాల దాకా ఆ బయలుపాటు అనేది ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు దాన్ని బయలుపరచడానికి దేవుడు 7వ దూతను వాడుకుంటున్నాడు. అందుకే 7వ దూత పలుకు దినములో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మములన్నీ. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం ఎందుకు రెండో రాకల్లో దూత అవసరం అంటారా? అవసరమేనా? అవసరం లేదండి, మాకు చాలుండి వాక్యం ఉంది, మేము చదివేసుకుంటాం, మాకు అంత తెలుసండి. ఒక మాట చెప్తాను వినండి. ఎందుకు అవసరం? ఆమేనంటారా? చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఎందుకు అవసరం? ఏమిటి? బేతెస్తా కోనేరు బైబిల్లో కనబడుతుందో లేదా? కోనేరు ఉంది, కోనేరులో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళంటే ఏంటి? నేర్చుకున్నాం కదా. నీళ్ళంటే ఏంటి? వాక్యం. నీళ్ళంటే ఏంటి? మర్చిపోదు. కోనేరు ఉంది, కోనేరులో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళంటే వాక్యం. బేతెస్తా కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపముల దగ్గర వాళ్ళందరూ జనాలు ఎలా ఉన్నారు? కుంటివారు, గుడ్డివారు, ఓచగల చేతుల వారు, గలవారు, మొత్తం సమస్తం అక్కడ పడి ఉన్నారు. అవునా? 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి, అతడు లేవలేని స్థితిలో అక్కడ పడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి, అన్నీ ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళకి ఇంకేం కావాలి? అమ్మా, అందరు ఇక్కడ ఉన్నారా? అర్థమవుతుందా నేను చెప్పింది? మీకు అర్థమైందా? అన్నీ ఉన్నాయి. ఆ నీటిలో దిగితే నీకు స్వస్థత వస్తుంది. నీటిలో దిగి స్వస్థత పొందుకో. అవుతుంటారా? ఏం బ్రదర్స్, అమ్మా, సిస్టర్స్, ఆ కోనేట్లో దిగి, ఆ బేతెస్తా కోనేట్లో దిగి వారు స్వస్థత పొందుకోవచ్చుగా. అవదా? అమ్మా, అవుతుందా? అవదా? ఎప్పుడు అవుతుంది? ఏం చేయలే వాళ్ళకి ఏర్పాటు చేయబడిన మార్గము దూత వచ్చి ఆ నీటిని ఏం చేయాలి? కదిలించాలి.
ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందు దూకుతారో ఒక్కలకే స్వస్థత. మళ్ళీ ఆ సమయంలో ఎంతమంది పడిపోయారని కాదు, ఒక్క క్షణంలో ఎవరైతే ముందు పడతారో వారికే. అందుకని వారందరూ ఏం చేద్దా, అందరూ స్వస్థత పొందుకున్నారంట, అందరూ వెళ్ళిపోతారండి. ఎప్పుడు దూత అవుతుందో తెలీదు. దూత వచ్చినప్పుడల్లా నీటిని కదిలిస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది. అమ్మా నా మాటలు అర్థమవుతుందా? నీరంటే ఏంటి? ఆ దూత ఎవరు? ఏంజల్, పరలోక దూత. దేవుడు చెప్పిన ప్రతిసారి వచ్చి అది నీటిలో కలకలం చేసి వాక్యాన్ని కదిపి, కలకలం అంటే ఏంటండి? వాక్యాన్ని కుదిపి, కుదపడమేనా? కుదిపి ఆ దూత వెళ్ళిపోతుండగా ఎవరైతే మొట్టమొదటిగా ఆ కలకలం జరిగినప్పుడు ఎవరైతే దూకుతారో వాళ్ళు మొట్టమొదటిగా స్వస్థత పొందుకుంటారు. అవును కదా? అయితే నీరు ఉంది, కోనేరు ఉంది, రోగాలు ఉన్నాయి, దూకండి. మరి ఉత్తప్పుడు దూకితే రావట్లేదు స్వస్థతలో. ఉత్తప్పుడు అందులో దూకితే రావట్లేదు స్వస్థతలో. కారణం ఏంటి? కారణం ఏంటి? అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే దూత వచ్చి నీటిని కదపాలి. హల్లెలూయా. ఆ కదిపినప్పుడే ఆ ఎవరైతే దూకుతారో అప్పుడే స్వస్థత. కానీ వారు నార్మల్ టైంలో ఆ నీటిలో దూకినా వారికి స్వస్థత లేదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున కాదంటామా? ఈరోజు కూడా మనకి ఇవ్వబడిన వాక్యాన్ని కదపడానికి, ఆ కదిపినప్పుడు ఆ దూత వచ్చి ఏం చేస్తుంది? వాక్యాన్ని కదిపినప్పుడు ఎవరైతే ఆ వాక్యాన్ని స్వీకరిస్తారో వారు స్వస్థత పొందుకుంటారు. అక్కడ దూత అవసరమైతే ఇక్కడ కూడా మనకి అవసరమేనా? మరి వాక్యం ఉంది కదా, దూకేచ్చుగా. వాక్యమే కదా స్వస్థపరిచేది. ఎస్, వాక్యమే స్వస్థపరిచేది, నీరే స్వస్థపరిచేది, కోనేరే స్వస్థపరిచేది. కానీ ఆ బేతెస్త కోనేరు దగ్గరికి దూత వచ్చినప్పుడు మాత్రమే స్వస్థత. నువ్వు కాదన్నా అవునన్నా దేవుని కార్యాన్ని నువ్వు ఏమి చేయలేవండి. అందుకే ఈ యొక్క కాలాలన్నిటి గుండా ఆయన 7వ దూత పలుకు దినముల్లో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మములన్నీ సమాప్తము చేయడానికి. ఏం చేయడానికండి? సమాప్తము చేయడానికి దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే యోహాను ఇన్ని కలలో దర్శనాలు చూస్తున్నాడు, కానీ ఆ రాయవలసిన మాటలే రాయిస్తున్నాడు. వాటి మధ్యలో నాకు ప్రత్యక్షతను అటు రాయలేకపోతున్నాడు. కారణం దేవుడు దాన్ని రాయొద్దని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే అదేమిటి? కడవరి దినంలో దాన్ని ఆయన బలిపరచును, వాగ్దానం ఇచ్చును. దేవా మాకు దాన్ని గ్రహించుటకు సహాయపడము. సంఘ కాలములో అది బయలుపరచబడలేదు. అయితే ఈ చివరి సంఘ కాలంలో అది 7వ దూత వర్తమానం వరకు పూర్తిగా బయలుపరచబడదు. గమనించండి, అది మొదలు పెట్టాను. హల్లెలూయా. 7వ సంఘ కాలం యొక్క ఈ వర్తమానికుని మీరు గమనించిన ఎడలా తక్కిన ఇతరుల వలె అతను ఒక సంఘ శాఖను స్థాపించలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? 7వ వర్తమానికుడు వచ్చి ఏ సంస్థను స్థాపించలేదు. మంది పలానా మినిస్ట్రీ మీది ఏంటమ్మా అనండి. మీరేం చెప్తారు? ఏమో, మిమ్మల్ని ఎవరు అడగట్లేదా? మీరు ఏంటమ్మా, మీది ఏ మినిస్ట్రీ అనండి. చెప్పట్లేదా? అడగట్లేదా? మీరు లూథరన్లా, మీరు బ్యాప్టిస్ట్లా, మీరు పెంతెకోస్తలా, మీరు ప్రెస్బిటియన్లా, ఇంకేంటి నాజరీన్లా, ఫిలీనెస్సా, హోలీనెస్సా? ఏమన్నాండి? ఇంచుమించు 40,000 శాఖలు ఉన్నాయంట. ఏంటి చెప్పండి, మీరేంటి? నువ్వెవరు అసలు? హూజీ? నువ్వెవరవే? నువ్వేమని అడిగితే నువ్వేం చెప్తావు? దేన్ని అంటగట్టుకుంటావు? నీకు చెప్పండి, నువ్వు దేన్ని అంటగట్టుకుంటావు? ఈరోజు ఈ కాల ప్రభుత్వం వచ్చి ఒక సంస్థను కట్టలేదు, ఒక సంస్థను స్థాపించలేదు. అతడు ఏమన్నా కాకినాడలో ఎక్కడన్నా సంస్థ కట్టాడా? ఏమన్నా మినిస్ట్రీ కట్టాడా? బొంబాయిలో కట్టాడా మినిస్ట్రీ? ఢిల్లీలో కట్టాడా మినిస్ట్రీ? ఎక్కడ కట్టాడు ఆయన? ఎక్కడ కట్టలేదండి. మరి వాక్యం మన యొద్దకు ఎలా వచ్చింది? కృప. వాక్యం విప్పబడిన పుస్తకం మన దగ్గరికి ఎలా వచ్చింది? కృప. ఆర్డర్ వేసాడు ఆయన, మీరు ఎలా ఉండండి అలా ఉండండి చెప్పాడు ఆయన,
చెప్పలేదండి. ఆయన సంస్కర్త కాదండి. ఇక వర్తమానంలో చెప్తున్నాడు, ముద్రలో ఏమన్నాడు, 7వ దూత ఎవరు కాదంట, సంస్కర్త కాదంట. సంస్కర్త అంటే ఏంటి? సంస్కర్త అంటే సంస్థను స్థాపించి, ఇదిగో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఈ వేలో వెళ్ళాలి, నువ్వు ఆకరత్తలు వెలిగించాలి, నువ్వు కొవ్వొత్తులు వెలిగించాలి, నువ్వు దండలు వేయాలి, నువ్వు పువ్వులు ఎట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు మందిరంలో ధూపం వేయాలి. ఏంటి సంస్కర్తలు చేసే పనులు? ఈయన సంస్కర్త కాదు, సంస్థను స్థాపించడానికి రాలేదు. దేవుని చేత పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు 7వ దూత ఎవరని చెప్తే మాకు అవసరం లేదు అని అనుకుంటావేమో. బేతెస్త కోనేరులో దూత లేకపోతే అక్కడ స్వస్థత లేదు. ఈరోజు 2వ రాకడలో మనకు దూత లేకపోతే మనకి ఎత్తబడే విశ్వాసం అనేది రాదు. మొదటి రాకడలో యోహాను ఏ విధంగా వచ్చినాడో ఆ విధంగా 2వ రాకడలో కూడా ఏలియా ఆత్మశక్తి ద్వారా ఈ కాలపు ఏలియా వచ్చి ఉన్నాడు. అది మేము నమ్ముతున్నాం. అంతే తప్ప అతడు దేవుడు కాడు. మాకు దేవుడు ఒక్కడే. ఆయన మా సహోదరుడు, ఆయన మా దేవుడు, యేసు మా దేవుడు, ఈ కాలపు ఏలియా మా సహోదరుడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఆమేనంటే ముందుకు వెళ్దాం. హల్లెలూయా. 7వ సంఘకాలం యొక్క ఈ వర్తమానికుని మీరు గమనించిన ఎడల తక్కిన ఇతర వల్ల అతను ఒక సంఘ శాఖను స్థాపించలేదు. గుర్తించుకోండి, అతడు స్థాపింపలేకున్న ఎడల స్థాపింపలేడు. మీరు కనుక కనుగొన్న ఎడల అతడు దానికి వ్యతిరేకంగా ఉన్నాడు. నేను సంస్థను స్థాపించడానికి రాలేదని చెప్పాడు. అందుకే చాలామంది అంటే మీది ఏం సంస్థ? ఎవరైనా భాషలో ఉన్నారనుకో నన్ను ఏమడుగుతారు, మీది ఏం సంస్థ? అమ్మా అర్థం అవుతుందా? సంస్థలో ఉంటే జీతాలు వస్తాయని. నేను ఏ సంస్థ కాదండి, నా సంస్థ నా దేవుడే, నా సమస్తము దేవుడే. ఎంతమందికి అర్థమవుతుంది? డబ్బు కోసం సేవ కాదండి, ఆత్మల భారం కొరకు సేవ. డబ్బు సంపాదించాలంటే కష్టపడి ఎంతైనా సంపాదించవచ్చు. ఇప్పటికి ఒక్కోసారి అనుకుంటున్నాను, అందరూ హైదరాబాద్ పోతున్నారు, చక్కగా ఫ్యామిలీ అందరూ 20,000 30,000 సంపాదించుకుంటున్నారు. నేను కూడా ఫ్యామిలీతో పోతే చక్కగా 20,000 30,000 సంపాదించుకోవచ్చు. ఓ 10,000 ఖర్చు అయిపోయిన ఇంకో 10,000 కాదా? చెప్పండి అమ్మా, కాదా? ఏంటి చేయకూడదా? ఏమండి మాట్లాడరా? అందరు ఇక్కడ ఉన్నారా? మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుందండి నెలొచ్చి? 2,000 సరిపోతాయా? చాలవా? 3,000? మరి పాస్టర్ గారికి 200 సరిపోతాయి. 100 రూపాయలు సరిపోద్ది. ఏమండి సరిపోదా? ఏమో మాట్లాడలేదు. ఏమండి పాస్టర్ గారు, మేము గుప్పుడు బియ్యం తెస్తున్నాం, ఆ బియ్యము మీరు వండుకుంటున్నారు, ఇంకా గవర్నమెంట్ కూడా ఏదో నెలకి ఒక 20 కిలో బియ్యం ఎత్తుంది, వండుకుంటున్నారు. చెప్పండి చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. సంస్థ ఉంటే మిమ్మల్ని నేను అడుక్కోవాల్సిన పని నాకు. ఆ సంస్థకు లెటర్ రాసుకుని, బాబు నాకు కొంచెం ఇబ్బందులుగా ఉంది, నెలకు కొంచెం 1,000 2,000 పంపండి, నా కుటుంబాన్ని పోషించుకోవాలని అడుక్కుందును. కానీ నేను అడగవలసింది ఎవరో తెలుసా? నా సమస్తముకు అధికారి అయిన దేవుణ్ణి మాత్రమే అడగాలి. డబ్బు సంపాదన కొరకే సేవ కాదండి. ఈ కాలపు ఏలియా డబ్బు కోసం రాలేదు, సేవ కొరకు. అలా వచ్చినట్లయితే ఆయన ఏం చేశాడు తెలుసా? అమ్మ వింటున్నారా? ఆయనకి నువ్వు స్త్రీ బోధించకూడదని చెప్పకుండా ఉంటే, ఏంటంటే స్త్రీ బోధించకూడదు అని నువ్వు చెప్పకుండా ఉంటే, స్త్రీలు లిఫ్ట్కి వేసుకోకూడదు, స్త్రీలు రంగులు పూసుకోకూడదు అని నువ్వు చెప్పకుండా ఉంటే, నీకు ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఇస్తాం, నీకు $50 మిలియన్ ఇస్తాం. చెక్ ఇచ్చారంటండి. ఆయన అన్నాడు, అమ్మ వింటున్నారా, వీటి కోసం నేను అమ్ముడుపోలే, వీటికి నేను అమ్ముడు పడిపోతే నేను ఒక బిలాంని అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఇది బోధించకూడదు, నువ్వు అది బోధించకూడదు అంటే పేతురుని యోహాన్ని బెదరబెట్టారా బైబిల్లో? అమ్మ అపోస్తలుల గారు 4వ అధ్యాయం బెదరబెట్టారా? ఏమన్నారు? ఓయ్ పేతురు యోహాను, యేసు నామమున కానీ ఎప్పుడైనా బోధించావా? యోహానుకు పట్టిన గతి గుర్తుందా?
యోహాను ఏం చేసాం? జైల్లో పెట్టి చంపేశాం. జాగ్రత్త, సంపేతము నిన్ను అని అంటే యోహాను ఎవరు తెలుసా? మేము ఆయన ప్రకటించకుండా మళ్ళీ ఎవరిని ప్రకటిస్తాం? మేము చచ్చినా ఆయనే ప్రకటిస్తాం, ఆయన నామానే ప్రకటిస్తాం అన్నారా లేదా? హల్లెలూయా. ఈరోజు డబ్బులకు అమ్ముడు పడిపోయే సేవకులు అనేక మంది ఉన్నారు. డబ్బులకు అమ్ముడు పడిపోయే విశ్వాసులు కూడా అనేక మంది ఉన్నారు. డబ్బు కాదండి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళేది. డబ్బు కాదండి ఆయన సన్నిధికి తీసుకెళ్ళేది. మొన్న శుక్రవారం నేర్చుకున్నాం. మనం పెట్టుబడి ఎక్కడ పెట్టాలంట? పరలోక రాజ్యంలో మనకు బ్యాంక్ ఉందంట. భలే చెప్తారు పాస్టర్ గారు. ఎక్కడ ఉందండి? బైబిల్లో ఉందండి. నేను చెప్పను, బైబిల్లో ఉందండి. బైబిల్లో ఆ బ్యాంక్ పేరు చూపించండి మాకు, నేను చూపిస్తానండి. ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటారా? అమ్మ వింటున్నారా? మీరు వేసే ప్రతి రూపాయి, మీరు ఇచ్చే ప్రతి దశమ భాగానికి దేవుడి దగ్గర ఒక బుక్ ఉంది, ఒక లెక్క ఉంది. మరి నేను ఖర్చు పెట్టేదానికి లెక్క ఉండదా? నా ఇష్టానుసారంగా నేను చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రతిదీ భయము కలిగి చేయవలసి వస్తుంది. ఇల్లు గడవడానికే 10,000 ఉంటాయి కానీ సరిపోదు, అవునా కదా? నెల వచ్చి ఇల్లు గడవాలంటే అన్ని రొటేషన్స్కి అన్నిటికి కలిపి 10,000 ఉంటాయి కానీ అవ్వదు. కానీ సేవకుడి జీతం నాకు ఏ సంస్థ ఇస్తుంది? జీతం. అతడికి చెక్కెత్తే స్త్రీ బోధ చేయకూడదు, నువ్వు బోధించకూడదు, లిఫ్ట్కి వేసుకోకూడదు, బోధించకూడదు, పొట్టి నిక్కర్లు వేసుకున్నా నువ్వు వాక్యం చెప్పాలి, వాళ్ళకి పొట్టి నిక్కర్లు వేసుకోకూడదని చెప్పకూడదు. ఎలా వచ్చినా నువ్వు గాడ్ బ్లెస్ అని చెప్పు. నువ్వు అలా చెప్తే నీకు చార్టర్ ఫ్లైట్ ఇస్తాం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చులు మేమే పెట్టుకుంటాం, ఇదిగో మేము నీకు వారానికి ఎంత ఇస్తాం, నెలకి ఎంత ఇస్తాం, ఇదిగో ప్రెసెంట్ ఇప్పుడు ఎంత ఇస్తున్నాం, తీసుకో అని చెక్ ఎత్తా. ఆయన ఏం చేశాడు సార్? చెక్ని ఎలా చెప్పాడు? ఒకవేళ చెక్ తీసుకుని ఈ చెక్ నాకు వద్దని చెప్పినా మళ్ళీ దాన్ని వేరొక విధానంగా వినియోగిస్తారని ఆ చెక్ని ఏం చేశాడు? వాళ్ళ ముందే చింపాడండి. అడుక్కునైనా తింటాను కానీ ఆయన మాటకు నేను వ్యతిరేకంగా జీవించను అని చెప్పాడండి. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ దేవుడు అడుక్కునే స్థితిలో పెట్టలేదండి. ఆ వారిని, వారి కుటుంబాన్ని ఇంకనూ పోషిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనల్ని అడుక్కునే వారిగా చేసే దేవుడు కాదండి, మనల్ని చెయ్యి చాచి ఇచ్చే దేవుడిగా చేస్తాడండి. ఎప్పుడు? నువ్వు యథార్థంగా దేవుని కొరకు జీవించినప్పుడు. మరి పరలోక రాజ్యం బ్యాంక్ ఉందంటారా? మరి ఎంతమంది ఎంత పెట్టుబడి పెట్టారో నాకు తెలీదు. మీరు పనికిరాని బ్యాంకుల్లో పెట్టుబడి చాలా ఇట్టారని దేవుని వాక్యం చెప్తుంది. నేను చూపిస్తాను. మరి చూపిస్తానే? చెప్పనా వద్దా? చెప్పండి. తెలుసుకోవాలని ఉందా లేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త తీసారమ్మా, చదువమ్మా. భూమి మీద ఎన్నో వచ్చినావమ్మా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నమేసి దొంగలిద్దరు పరలోకమందు మీ కొరకు. ఎలాగా? హౌ ఎలా ధనమును పరలోక రాజును సమకూర్చుకుంటాం బ్రదరు? ఎలా అండి? ఎలా సాధ్యం? సమకూర్చుకోవాలంటే బ్యాంక్ ఉండాలిగా. చెప్పండి అమ్మా, ఉండాలా లేదా? దానికి అకౌంట్ ఉండాలి కదా. అకౌంట్ ఎలా ఓపెన్ అవుతుంది? ఇక్కడున్న అకౌంట్కి ఏమో 2,000 ఉంటాయి కానీ ఓపెన్ అవ్వట్లేదంట. ఎక్కడ? ఇక్కడ బ్యాంకులో మాకు జీరో అకౌంట్ అని చెప్పారు. జీరో కాదు నాయన, 1000 రూపాయలు కట్టు అందులో అంటున్నారు. అకౌంట్ తీసుకోవాలని జీరో అని చెప్పారు, తర్వాత ఏమో మెయింటెనెన్స్ ఛార్జీలు 1000 రూపాయలు కట్ట అంటున్నారు. అందులో 2,000 మించి తక్కువ ఉంటే నీకు ఛార్జెస్ పడతాయని చెప్తున్నారు, అవునా కదా? ఈ బ్యాంకులో ఉన్న డబ్బు చిమ్మిట కొడుతుంది, తుప్పు పడుతుంది, చెద పడుతుంది, అవునా కదా? చెప్పండి. బ్యాంక్ ఎవడని ఎత్తేసాడు అనుకోండి, తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఎత్తిపోతారు. దొంగలు పడుతున్నారు కదా. దొంగలు పడుతున్నారు. ఏటీఎంలో దొంగలు పడుతున్నారా? ఎస్బీఐ బ్యాంకును దోచుకున్న దొంగలు అని పడ్డారనుకుందాం. ఏటీఎంను దోచుకున్న దొంగలు అని పడ్డారనుకోండి.
ఇంచుమించు 30 లక్షలు పోయి అనుకోండి, ఆ 30 లక్షలు ఎవరి మీద వేస్తారు? ఎవరి మీద వేస్తారు? గవర్నమెంట్ భరిస్తుందా? ఆ రుసుము ఈ రుసుము ఇది అది అని చెప్పి మొత్తం నీ దగ్గర ₹1 వేసాడు అనుకో బిల్లు, ఆ రూపాయి అనుకుంటావు. అలాంటి కోట్ల మంది ఉంటారు. అందరికీ ఒక్కొక్క రూపాయి అయితే ఎన్ని కోట్లు వస్తుంది చెప్పండి? పైసలు వేసినా ఎన్ని కోట్ల డబ్బులు వస్తాయి మీకు తెలియదండి ఆ లెక్క. హల్లెలూయా, అంతేనా అమ్మ చెప్పండి? కాబట్టి పరలోక రాజ్యంలోనంటే దొంగలు ఉండరంట. ఉంటారా? అక్కడ చిమ్మెట్టైనను తుప్పైనను దాన్ని తినవేయదు, దొంగలు కన్నం వేసి దొంగలించరు. కాబట్టి ఇప్పుడు ఆ బ్యాంకులో మనం ఏం చేయాలి? మన ధనమును సమకూర్చాలి. ఎలా సమకూర్చాలి? నువ్వు ఏదైతే దేవుని కొరకు పరిచర్య కొరకు ఇస్తున్నావో ప్రతిదీ అక్కడ లెక్కింపబడుతుంది. ఆమేనంటారా? మీరు ఆ వాక్యం చదవాలంటే పెట్టుబడులను వర్తమానం చదవాలి. పెట్టుబడులను వర్తమానం అందులోనే ఉంటాయి. వెతకండి, ఆ బుక్స్ తీసుకుని చదవండి. ఎంతమందికి అర్థమవుతుందండి? అవునా కాదా? ఎంచోపు మన బ్యాంకుల్లో డబ్బులు ఉంటాయి కానీ ఒక రోజున నిల్లు అయిపోతాయి. నాకు నిల్లు అయిపోయింది మొత్తం అకౌంట్. ఎప్పుడు కూడా అలా నిల్లుగా పెట్టుకోను. నిన్నటి దినానికి 700 ఉంది. ఏంటి ప్రభు 700 ఉంచో, పోలే 7 ముద్రలను ఉంచావాలి అనుకున్నాను నేను. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎప్పుడు మెయింటైన్ చేస్తాను, 3000 మెయింటైన్ చేస్తాను. కానీ నిన్నటి పరిస్థితి అలాంటిది. కానీ ఏం చేద్దాం? దేవుడు అయ్యే ఉంచాడు అనుకున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ దేవునికి చేయు ప్రతి పనికి దేవుడు తన గొప్ప సన్నిధిలో మన కొరకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంచి ఉన్నాడు. ఆ బ్యాంక్ అకౌంట్ తెరవడానికి ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామాన్ని ధరించాలి. అంతే. అకౌంట్ తెరవడం ఈజీ, పెద్ద కష్టమేం కదా. ఇక్కడ 2000 ఇవ్వాలి, అక్కడ ఏమి ఇవ్వక్కర్లేదు, నీ హృదయాన్ని ఇవ్వాలంతే. నీ హృదయం ఇచ్చి యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడితే నువ్వు చేసిన ప్రతి రూపాయి అక్కడ వాల్యుబుల్గా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అందుకే ఆయన అంటున్నాడు, అతడు ఏ సంస్థను స్థాపించలేదు గనుక మీరేం చేయాలి? అతనికి వ్యతిరేకంగా, అతడు సంస్థకు ఎలా ఉన్నాడంటే వ్యతిరేకిగా ఉన్నాడు. ఏలియా కదూ, అతను ఏమై ఉన్నాడండి అమ్మా? అతను ఏమై ఉన్నాడు అమ్మ? చెప్పండి అమ్మా గట్టిగా. నీవు నోట్లోంచి నాలుగున్నాను. ఎవరండి? మీ పక్కలకు కూడా వినపడదు. అందరు కలిపి ఒక్కసారి ఏలియా అనండి. ఏలియా ఆత్మశక్తి అనేది దేవుని శక్తి. హల్లెలూయా. దానికి వ్యతిరేకంగా అతడు ఉంటాడు. ఏలి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? సంస్థలకు వ్యతిరేకంగా ఉంటాడు, ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా ఉంటాడు, ఆహాబుకి వ్యతిరేకంగా ఉంటాడు. ఓ ఏలియా ఆత్మను కలిగిన యోహాను దానికి వ్యతిరేకంగా ఉన్నాడా? ఉన్నాడు. యోహాను కూడా ఎలా ఉన్నాడు అమ్మా? యోహాను ఎలా ఉన్నాడు? ఏ రోజుకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఏ రోజు చేసే క్రియలకు దుష్కార్యాలకు వ్యతిరేకంగా ఉన్నాడు. అప్పుడున్న ఏ రోజుకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా తనపై ఎటువంటి ఆత్మను కలిగి ఉండనో అతని గురించి అధికంగా ఎవరికి తెలియకుండానో అతను సాధారణమైన వ్యక్తిగా ఉండనో, కానీ అతను ఒక ప్రవక్తగా ఉన్నాడు. అతను దేశించబడ్డాడా? ఎవరి చేత? రాజు చేత, రాజుగారి భార్య యెజబెలు చేత. హల్లెలూయా. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల చేత ఆ ఏలియా ద్వేషించబడితే మరి ఈ కాలానికి పంపండి ప్రవక్తకి దేశాలు ఉండవా? ఎవరు ద్వేషించరా? అందరూ హక్కుని చేర్చుకుంటారా? చెప్పండి. ఈ రోజున కూడా అయ్యే వ్యతిరేకంలో. అప్పుడు ఏలియాను వ్యతిరేకించిన వారిని ఏం జరిగిందంట? అది దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఓ నిశ్చయంగా గమనిస్తున్నావా? అతను సాధారణ వ్యక్తిగా ఉండెను, కానీ అతను ఒక ప్రవక్త. అతను ద్వేషింపబడను, మరియు అతను ఎటువంటి కాలములో వచ్చును? ఇజ్రాయేలు లోకపు పోకడలతో విలీనమైపోయి కీర్తి ప్రతిష్టలతో వచ్చిన కాలం అతడు. మరియు అతను అటువంటి స్థితిలో వారి మధ్య ఉండెను. మరియు అతను స్త్రీ ద్వేషకుడు. ఏంటండి? అంటే స్త్రీ ద్వేషకుడు అంటే అర్థం స్త్రీలను ద్వేషిస్తాడా?
చెప్పండి, స్త్రీదేశకుడు అంటే ఏంటి? స్త్రీని దేశిస్తాడా? వాని క్రియలు నచ్చకపోతే, ఆ క్రియలు బాగోపోతే ఏం చేస్తాడు దేవుడు? అమ్మ చెప్పాలి. క్రియలు బాగోపోతే ఏం చేస్తాడు? ద్వేషిస్తాడా? యెజబెలు క్రియలు బాగలేదంట. యెజబెలు ముసలిది కానీ రంగులు వేసుకుని ఎలా ఉంది? అమ్మా చెప్పాలి. మన యూట్యూబ్లో కూడా ఆ షార్ట్స్లో చెప్తున్నా, ఒక ముసలావిడి పళ్ళు ఊడిపోయిన ఆవిడికి మేకప్ కొడితే ఐశ్వర్య రాయ్ కూడా పనిచేయలేదు పక్కన. అవునాక చెప్పండి. అంటే రంగుల వల్ల మనుషులు ఏమైపోతున్నారు? అందం, ఇంకా అందం. అందం అందం ఎక్కడ పుట్టింది? ఏదైనా తోటలో. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ అందం శాశ్వతం కాదు, కానీ ఒక రోజున నీకు అందం ఎక్కడుందో తెలుసా? హల్లెలూయా. ఒక్కసారి అందరూ చప్పలు కొడతారా? మీరు అందరూ అందమైన ప్రజలే. పళ్ళు ఊడిపోయినా, జుట్టు ఊడిపోయినా, ముక్కు ఊడిపోయినా, కళ్ళు ఊడిపోయినా, చెవులు ఊడిపోయినా, చేతులు కాళ్ళు అన్నీ ఊడిపోయినా మనం అందరం ఎవరు? అందమైన ప్రజలు. ఎందుకంటే మన అందం ఎక్కడ ఉంది? ఈ భూమి మీద కాదండి. ఆయన నోటి మాట చేత మనం కలుగు చేయబడిన అందం ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన స్త్రీ ద్వేషకుడు. అవునండి, అతను ఆ విధంగా ఉండెను. మరి అతడు అరణ్యవాసము ప్రేమించెను. అవునా? ఏలి ఎక్కడి నుండి వచ్చాడు? అరణ్యం నుంచి వచ్చాడా? యోహాను ఎక్కడి నుంచి వచ్చాడు? అరణ్యం నుంచి వచ్చాడా? ఈ కాలపల్లి ఎక్కడ ఉండేవాడు ఎక్కువ? ఎక్కడికి వెళ్ళేవాడు అండి? ఇంటికాడ ఉండేవాడు ఏంటండి? ఆ ఉడతలను ఆట ఆడుకోవడానికి, చేపలను ఆట ఆడుకోవడానికి. అవునా? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? అరణ్యంలోకి. కారణం ఏంటంటే అరణ్యంలో ప్రకృతి మధ్య దేవుడు వారిని కలుసుకునేవాడు. ఒకేసారి అనుకుంటాం మేము, అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ కలిగి, ఏ అరణ్యంలోకి పోతే బాను ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రసన్నతన కలుగుతుందేమో అని. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ ఎవరికి అనిపించలేదా? ఎంతమందికి అనిపించింది చేతులు ఎత్తండి. మోషిగా చేయలేసింది, ఈయన చేయలేసింది, విలియం జోసఫ్ గారిది, సిస్టర్ది, మీ చేయకూడనా? అరణ్యానికి వెళ్ళిపోవాలనుకున్నారా? ఒకసారి బాధ కలిగినప్పుడు ఏమనిపిస్తుంది? వెళ్ళిపోతే బాగుంటుంది అరణ్యంలో ఈ కుటుంబాన్ని వదిలేసి అనిపిస్తుంది మీకు. నిజమే కదా? ఈ బాధలన్నిటికీ దూరంగా వెళ్ళిపోతే దేవునికి దగ్గర అయిపోవచ్చు అని. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ప్రవక్తలు ఎల్లప్పుడూ కూడా అరణ్యాన్ని ప్రేమించారంట. ఎందుకంటే అరణ్యంలో ఏముంటుందో తెలుసా? జంతువులు ఉంటాయి, మొక్కలు ఉంటాయి. జంతువులు ఉన్న స్థలానికి మనం పోంగా. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఎక్కడ మనం నివాస యోగం ఉందో అక్కడికి పోతాం. కానీ అక్కడ ఎవరు ఉండరు తెలుసా? స్వార్థపరులు ఉండరు, బెంకములాడి వారు ఉండరు, అహంకారులు ఉండరు, గర్విష్ఠులు ఉండరు, లోకాన్ని ప్రేమించేవారు ఉండరు, అతిథి ద్వేషులు ఉండరు, సజ్జన ద్వేషులు ఉండరు. వింటున్నారా? క్రూరులు ఉండరు. ఎవరుంటారు? పచ్చని చెట్లు ఉంటాయి, దేవుని ప్రకృతి ఉంటుంది, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించేటప్పుడు నేను యోహాను గురించి మాట్లాడుతున్నాను. ఏ యోహాను అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మీతో మాట్లాడాలని ఆశకలు ఉన్నాను. ఆమేన్. ఏలియా కలిగి ఉన్న అదే ఆత్మను కలిగి ఉన్న యోహాను అక్కడ వచ్చి ఉండుతున్న వారు తెలుసుకుని ఉండవాళ్ళను. హల్లెలూయా. అతడు ఆడంబరంగా దుస్తులు ధరించలేదు. అమ్మా, ఏం కట్టుకున్నాడు? ఏం కట్టుకున్నాడు మరి? అమ్మా పరిపూర్ణ గారు ఏం కట్టుకున్నాడు? ఏమండి? తోలి చర్మం, తోలు దట్టిని కట్టుకున్నాడు. ఆడంబరంగా దుస్తులు ధరించలేదు. ఇక్కడైతే ఆడంబరాలు కావాలి మనకి. అవునా కాదు? ప్రతిరోజు స్నానం చేసేవాడా? ఎప్పుడు వర్షం అంతా అప్పుడు తడిసిపోడు. ఎప్పుడు ఏదైనా స్నానం చేసేవాడు కాదంట. ఎవరికైనా బాప్తిసం ఇవ్వాలంటే తీసుకెళ్ళి ఆ యోర్దాను బురద నీటిలో ముంచేసి వచ్చేసేవాడు అంతే. ఆయన స్నానం బహుశా 3 నెలలకు ఒకసారి స్నానం చేసేవాడంట. నువ్వు ఈ రోజుకి ఎన్నిసార్లు చేస్తావు? అమ్మ చెప్పండి, ఎన్నిసార్లు చేస్తారు? పొద్దునోసారి చేస్తావు, రాత్రి పడుకునే ముందు చేస్తావు. కొంతమంది రాత్రి పడుకోక ముందు చెయ్యకపోతే కూడా నిద్ర పట్టదు. అవునా కదా? ఇలాంటి పనికిమాల దేహంలో ఉన్న మనకి ఎన్ని ఆశలండి. ఎంతమందికి అర్థమవుతుంది? గట్టిగా ఎండ కాసేసినా బాధే, గట్టిగా వర్షం కురిసేస్తుంది అనుకో, అది కూడా బాధే. గట్టిగా వర్షానికి తట్టుకోలేం, గట్టిగా ఎండకి తట్టుకోలేం. అవునా కదా? చూడండి,
చలేసినా కూడా తట్టుకోలేం, ఏది తట్టుకోలేని ఈ బాడీలో ఉండి ఎంతకాలం బతికేద్దాం అనుకుంటున్నాం? ఇది శాశ్వతమైన బాడీ, కానీ నీకు ఒక శాశ్వతమైన బాడీ ఉంది, ఆయన దివ్య సన్నిధి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఏలియా కలిగిన అదే ఆత్మను కలిగిన యోహాను అక్కడికి వచ్చి ఉంటున్న వారు తెలుసుకుని ఉండేవాళ్ళు. గమనించండి, అతడు ఆడంబరగా దుస్తులు ధరించుకోలేదు. వారి పిల్లలను ముద్దాడును, మరి పెండ్లిళ్ళు చేయొచ్చు, మరియు సమాధికారం చేయొచ్చు, మరియు మొదలగు కార్యక్రమంతో నిమగ్నమైపోయి ఉండిరి. కానీ ఈ వ్యక్తి ఈ అరణ్యపు వాసపు మనిషిగా వచ్చెను. అతను ఏమై ఉండునో గమనిస్తున్నారా? అతను అరణ్యాన్ని ప్రేమించాడు. అతడు చేసిన ఇంకొక కార్యము, అతను సంఘ శాఖలను ద్వేషించాడు. యోహాను ఎవరిని ద్వేషించాడండి? సర్ప సంతానమా, రాబోదు ఉగ్రతను తప్పించుకునేవాడు. మారు మనసు పొందండి, పొందకపోతే ఏమవుతావు? చస్తావు అని చెప్పాడు. అగ్నిలో కాల్చివేయబడతావు, ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడతావు అని చెప్పాడు. గొడ్డల ప్రసంగికుడు ఎవడు బైబిల్లో? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కిజి పెడితే గొడ్డల ప్రసంగికుడు యోహాను. గొడ్డలను నీటిలో తేలి పైకి తీసిన వాడు ఎవరు? కిజి అతను. అప్పుడప్పుడు గుర్తెట్టుకోవాలి, మరి మర్చిపోతారేంటి? ఎవరండి? గొడ్డలు నీటిలో పడిపోయింది, వచ్చారు, అయ్యా మా గొడ్డలు ఎరువు తెచ్చుకున్నాం, పడిపోయింది నీటిలో, అది కొంచెం తీసి పెట్టవా అని అంటే, అది ఒక కొమ్మని తీసుకురండి అని చెప్పి ఆ కొమ్మని నీటిలో ఇక ఆ గొడ్డలు ఏమైంది? ఎవరైనా అతడు కూడా ఏలియా ఆత్మశక్తే. ఎవరు? యోహానా? దేవుని స్తోత్రం. ఆలోచించుకోండి, చివరిలో చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? సరే, ఎలీషా. అదే బాబు చెప్పండి, ఎలీషా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొడ్డల ప్రసంగికులు పాత నిబంధనలు ఉన్నారు, కొత్త నిబంధనలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అతడు సంఘశాఖలు ద్వేషించాడు. అతను చెప్పాను, ఇప్పుడు మేము దీనికి లేక దేనికి చెందిన వారము అని మీరు చెప్పుకోవటం విడిచిపెట్టండి. మేము దానికి చెందిన వాళ్ళం, దీనికి చెందిన వాళ్ళని చెప్పడం మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏలనగా మీకు నేను చెప్పుచున్నాను, దేవుడు ఈ రాళ్ళ ద్వారా అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడు, అతను రాజీ పడివాడు కాడని యోహాను చెప్తూ ఉన్నాడు. చెప్పాడా? వారు అతను గ్రహించలేకపోయారు. యేసు అడిగను, గాలికి కదులుచున్న రెల్లును మీరు చూడవెళితిరా? ఎవరినంట? గాలికి ఎగురుచున్న రెల్లును మీరు చూడవెళితిరా? యోహాను కాదండి, లేదండి. దేవునికి స్తోత్రం. అతను కూడా ఏమి చేసును? ఏలియా యెజబెలుతో చెప్పినట్లుగా యోహాను ఎవరితో చెప్పాడు? ఏమండి? ఏలియా యెజబెలుతో ఏం చెప్పాడు? గద్దించాడా? నీ రక్తం కుక్కలో నాకుతో ఏం చెప్పాడా? మరి బాప్తిస్మా ఇచ్చి యోహాను ఎవరిని గద్దించాడు? హేరోదును తిట్టాడా? నీకు సిగ్గులేదా? నీ భర్తను విడిచి నీ బావగారి దగ్గర పోతున్నావు అని తిట్టలేదా? ఎంతమందికి అర్థమవుతుందండి? గద్దించాడా లేదా? ఆమె ఏం చేసింది? తన కూతురు ద్వారా నాట్యమాడించి యోహాను తలను నరికించేసింది. కానీ ఏలియాని యెజబెలు చంపాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుడు ఏలియాని ఏం చేశాడు? అగ్ని రథాల మీద తీసిపోయాడండి. ఎందుకు? మరలా చివరిలో నీకు డ్యూటీ ఉంది నాయనా, నువ్వు వచ్చా అన్నాడు. యోహాను డ్యూటీ అయిపోయింది, చక్కగా వచ్చాడు, చక్కగా 6 నెలలు సువార్త ప్రకటించాడు, చక్కగా శిరస్నానం చేయబడ్డాడు, చక్కగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తుంది, స్పష్టంగా చెప్తుందండి. ఏ అద్భుతము చేయకపోయినా, ఏ ఆశ్చర్యకారాలు చేయకపోయినా, అతడు ఎంతగా ఉండకపోయినా, అతడు వాక్యాన్ని ప్రేమించాడు కనుక, వాక్యాన్ని నెరవేర్చాడు కనుక ఎక్కడికి పోయాడంట? మనం ఎక్కడికి పోవాలి? అంతేనా మన ఆశ? హల్లెలూయా. కాబట్టి గమనించండి, హేరోదు యొద్దకు వెళ్ళి నీ సోదరుని వారిని ఉంచుకున్నట్టుకు న్యాయం కాదని చెప్పాను. దాని కొరకే ఆమె అతని తలను నరికించును. చూసారా? ఆమె ఎలీషాను పట్టుకున్నట్టుకు ప్రయత్నించును. అదే యెజబెల్లో ఉన్న ఆత్మ. ఆమేన్. యెజబెల్లో ఉన్న ఆత్మ ఎక్కడికి వచ్చింది? హేరోదిలోకి వచ్చింది. హేరోది స్త్రీలో ఉన్నది. హేరోదిలో ఉన్న ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు కూడా భూమి మీద సంచారం చేస్తుంది. ఈ ఆత్మలంటికి ముగింపు ఎప్పుడు? తీర్పు దినమున.
దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఏలియా ఎవరు? ఎందుకొరకు వచ్చాడు? ఏమండి అమ్మ, ఎందుకొరకు వచ్చాడు? మనకు వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు కేవలము ఆ ఏలియా యొక్క పాత్ర గురించి మనం నేర్చుకున్నాం. అతను వచ్చి కేక పెడుతున్నాడు. ఏమన్నాడు? ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొన్న రెండోని కేక వినబడును. కానీ కేక వినబడింది, కానీ ఎవరు? 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. కాబట్టి ఈరోజు మన డ్యూటీ ఏంటి? ఎంతమంది సిద్ధపడతామంటారు? ఎంతమంది సిద్ధపడి కొరకు ప్రార్థిస్తారు? ఎంతమంది ప్రార్థిస్తారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు అండి. అందుకు కూడా